కలెక్టరేట్ నిర్మాణం కోసం 45 ఎకరాలు అవసరమైతే 350 ఎకరాలను రైతుల దగ్గర నుండి సేకరించారని, కానీ ప్రస్తుతం 60 ఎకరాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలు ఉండగా మిగతా భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారని బీజేపీ పార్టీ నాయకులు మండిపడ్డారు. రాంపల్లి, దుద్దేడ శివారు ప్రాంతాల్లోని భూములను రైతుల దగ్గర నుండి సేకరించి వారికి కనీస నష్టపరిహారాలను కూడా అందించకుండా ప్రైవేట్ వ్యక్తులకు ఆ భూములను అందజేయడం ఏమిటని వారు ప్రశ్నించారు. బీజేపీ పార్టీ రైతుల పక్షాన నిలబడి రైతులకు న్యాయం చేకూరుస్తుందని వారు హామీ ఇచ్చారు. రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ప్లాట్లు రాలేదు, కంపెన్సేషన్ డబ్బులు రాలేదు, మార్కెట్ విలువ ₹1 కోటి ఉంటే ఇక్కడ 5 లక్షలు 8 లక్షల కాడికి ఇచ్చి అందరినీ ఎల్లగొట్టిరు. కొందరిని గన్ పాయింట్లు పెట్టి బెదిరించారు అప్పుడు పోలీసులు. అప్పుడున్న కలెక్టర్ వెంకటరామరెడ్డితో సహా సిస్టమ్ అంతా కూడా వ్యతిరేకంగా పనిచేసింది. అప్పుడు ఆ ప్రభుత్వం చేస్తున్న తప్పులు, ధరణిని అడ్డం పెట్టుకొని చేస్తున్న తప్పులు ఈ గ్రామంలో దాదాపు రాంపల్లి గ్రామంలో ఒక 100 కుటుంబాలు, దుద్దడ గ్రామంలో ఒక 150 కుటుంబాలు సఫర్ అయినాయి. మొత్తం 357 ఎకరాలకు సంబంధించి ఇంతవరకు కూడా పూర్తి స్థాయిలో కంపెన్సేషన్ రాలేదు. కాబట్టి రైతులందరూ కూడా వాళ్ళ భూములు వాళ్ళే దున్నుకుంటారు. 5 సంవత్సరాల టైం పీరియడ్ ల్యాప్స్ అయిపోయింది కాబట్టి అప్పటి నోటిఫికేషన్ చెల్లదు. ప్రభుత్వానికి హెచ్చరిక అయిందంటే ఇప్పుడున్న ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సింది, పాతకాలంలో ప్రభుత్వం అక్రమంగా ఏదైతే గుంజుకోవాలని చూసిన భూములు అప్పుడే రైతులే లేదు. ఇవాళ 5 సంవత్సరాల నోటిఫికేషన్ పీరియడ్ అయిపోయింది. మీ ప్రభుత్వ ఆఫీసుల అవసరం కూడా తీరిపోయింది. కాబట్టి మిగిలిన భూములలో దున్నుకుంటున్న వాళ్ళు, ఉన్నవాళ్ళు డాక్యుమెంట్లలో మీరు పేపర్ ఎక్కించినా ఎక్కకపోయినా పాత రికార్డు ప్రకారం వాళ్ళు అట్లే కంటిన్యూ అవుతారు. గత ప్రభుత్వం ఏదైతే ఆ రోజు కొత్త కలెక్టరేట్ నిర్మాణం కావచ్చు, కమిషనరేట్ నిర్మాణానికై ఆ రోజు దుద్దెడ, రాంపల్లి గ్రామస్తుల ఈ గ్రామాల పరిధిలోని ల్యాండ్ను అక్విజిషన్ చేయడం జరిగింది. దాదాపు సుమారు 357 ఎకరాలు ఆ రోజు ల్యాండ్ అక్విజిషన్ జరుగుతుంది. కానీ వాస్తవానికి అందులో కమిషనరేట్ కానీ కలెక్టరేట్ కానీ సుమారు దాదాపు 50-60 ఎకరాలు మాత్రమే వాడడం జరిగింది. మిగతా 300 ఎకరాలు. కాబట్టి నేను ఇవాళ అధికారులకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఖచ్చితంగా భూములపైన విచారణ జరగాలి. నిజంగా ఇలా రైతులకు ఇలా ప్రభుత్వ ఉద్దేశం ఏదైతే ఉన్నదో దానికి మాత్రమే ఆ యొక్క భూమిని వాడాలి, లేదంటే ఆ రైతులకే తిరిగి ఇవ్వాలి. ఆ రైతులకే ఏదైతే చట్టం చెప్తుందో 5 సంవత్సరాలుగా మీరు ఆ ప్రభుత్వాన్ని ఆ భూమిని వాడలేదు కాబట్టి 10 సంవత్సరాలు దాదాపు 7-8 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి రైతులు ఇంకా ఆ భూమిని నమ్ముకొని ఆ భూమిలోనే వ్యవసాయం చేస్తారు. కాబట్టి ఆ రైతులకి ఇవ్వాలి తప్పితే ఇలా ఎక్కడో భూములు పోయినాయని చెప్పేసి ఆ రైతులను తీసుకొచ్చి ఇలా బినామీల పేరు మీద ఏదైతే భూములు ఇస్తున్నారో దాన్ని ఇలా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తూ ఉన్నది. ఖచ్చితంగా ఇలా కలెక్టర్ గారి దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకుపోతాను.